హలో గైస్, ఏపీ సెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ 7th నుంచి అవైలబుల్ అయింది. ఇప్పుడు ఏంటంటే అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో అప్లికేషను, రిజిస్ట్రేషను, సర్టిఫికేట్ వెరిఫికేషను, స్పోర్ట్స్ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి అన్నీ నిన్నటితో అయిపోయినాయి. ఇంకా కొంతమంది ర్యాంక్ వైజ్గా జరుగుతున్నాయి హెల్ప్లైన్ సెంటర్స్ దగ్గర. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ కాలేజీలో నువ్వు అనుకుంటున్న బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి అనేది ఎలా చూసుకోవాలి, ఆ కాలేజ్ ఫీజు ఎంత, ఆ కాలేజీలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్కి అవైలబిలిటీ ఉందా లేదా, ఆ కాలేజ్ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో, ఆ కాలేజ్ యొక్క లొకేషన్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్లో కానీ క్రోమ్లో మీ మొబైల్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ సెట్ కౌన్సిలింగ్ 2025 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా సెకండ్ వస్తుంది, ఈ సెట్ అని ఏపీ ఆన్లైన్ లిమిటెడ్ అని ఇలా వస్తుంది. ఈ సెట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో నిన్నటితో అన్నీ అయిపోయినాయి. వెబ్ ఆప్షన్స్ అనేది దీన్ని క్లిక్ చేసి పెట్టుకుంటారు. తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సెస్. ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది అంటే మీరు ఏ బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నారు, ఆ బ్రాంచ్ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఇలా ఓవరాల్గా కాలేజీలో సీట్స్ పెంచుకోవాలి అని చెప్పి ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఏఐఎం అని ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. అలా కొంచెం కిందకి వెళ్తే సిఎస్ఎం అని ఉంది, సిఎస్సి బట్ బ్రాకెట్లో ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇలా ఇంకొకటి తీసుకుంటే సిఏడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇలా కొన్ని కాలేజెస్ స్టూడెంట్స్ని పెంచుకోవాలి అని చెప్పి ఉన్న బ్రాంచ్ని సబ్ బ్రాంచ్లుగా డివైడ్ చేసి చిన్న చిన్న కోడ్లు మార్చి ఒక్కొక్క బ్రాంచ్లో ఇన్ని సీట్లు చొప్పున పెట్టి స్టూడెంట్స్ని పెంచుకుంటున్నారు. సో ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్లోకి వచ్చి మీరు ఏదైతే కరెక్ట్ బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ యొక్క రిలేటెడ్ కోడ్ చూసుకొని దాన్ని పెట్టుకోవాలి. సో ఇది లిస్ట్ ఆఫ్ కోర్సెస్. తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్తే దీంట్లో ఇందాక నేను చెప్పినవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసిన తర్వాత ఏ కాలేజ్ అయితే మీరు చూసుకోవాలి అనుకుంటున్నారో ఆ కాలేజు ఈ బ్లూ కలర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఏవైతే ఉన్నావో అవి క్లిక్ చేసి మీరు అనుకున్న కాలేజ్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఆర్కేఆర్ కాలేజ్ చెప్తున్నాను. ఎస్ఆర్కేఆర్ అని ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్ కోడ్ దగ్గర ఎస్ఆర్కేఆర్ అనేది మళ్ళీ బ్లూ కలర్లో ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది. కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఎస్ఆర్కేఆర్, కాలేజ్ నేమ్ ఎస్ఆర్కేఆర్, కో ఎడ్యుకేషన్ అయితే కోఎడ్, లేదు ఓన్లీ గర్ల్స్ అయితే గర్ల్స్ అని ఉంటుంది ఇక్కడ. తర్వాత రీజన్ ఏయు ఆంధ్ర రీజన్ కింద వస్తుంది. ప్లేస్ ఆఫ్ కాలేజ్ భీమవరం, డిస్టిక్ వెస్ట్ గోదావరి. తర్వాత కాలేజ్ టైపు ప్రైవేటు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇలా ఉన్నాయి కదా. ఈ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అనేది ప్రైవేట్ కాలేజ్. హాస్టల్ ఏమైపోయింది బాయ్స్ అండ్ గర్ల్స్. కాలేజ్ తరపు నుంచి కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ బాయ్స్కి ఉంది, గర్ల్స్ ఉంది. సో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసింది 1980. ఈ కాలేజ్ యొక్క అడ్రస్ వచ్చేసరికి ఇది. సో ఇప్పుడు కోర్స్ ఆఫర్డ్. ఈ కాలేజు డిప్లొమా ద్వారా లేటర్ ఎంట్రీ వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇన్ని కోర్సులు అవైలబుల్గా ఆఫర్గా చేసింది. సో దీంట్లో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మళ్ళీ. ఏఐఎంఎల్. దీంట్లో ఏఐఎంఎల్ తీసుకుంటే ఇక్కడ ఇంటేక్ అంటే 29, అంటే డిప్లొమా ద్వారా లేటర్ ఎంట్రీ బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎస్ఆర్కేఆర్ కాలేజీలో ఏఐఎంఎల్ అనే బ్రాంచ్ 29 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 29 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ 1లో పెట్టుకునే వాళ్ళందరూ పెట్టుకుంటారు. అయిపోయిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ వస్తుంది. ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ఏఎంఎల్ అనే బ్రాంచ్లో 29 వదిలాము. ఈ 29 సీట్స్లో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎంతమంది ఫిల్ అయిపోయారు, ఇంకా ఇన్ని సీట్లు మిగిలాయి, ఆ ఇన్ని సీట్లు మిగిలాయి అనే దాన్ని లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటారు. దాన్ని ఇక్కడ పెడతాడు. ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 29 సీట్స్లో ఇంకా రిమైనింగ్ ఇన్ని మిగిలాయి అని. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పటికి 29 సీట్స్ ఉన్నాయి. ఈ 29 సీట్లో ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారా 20 సీట్స్ ఫిల్ అయిపోతే ఇంకా 9 సీట్స్ రిమైనింగ్ ఉంటాయి కదా. ఆ 9 సీట్స్ అనేది లెఫ్ట్ ఓవర్ సీట్స్ దగ్గర ఉంటాయి. ఈ 9 సీట్స్ సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఎవరైతే ఇన్స్టెంట్ సప్లీ వేసి ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్లస్ ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చి వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ వద్దు నేను మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, వాళ్ళకి వీళ్ళకి కలిపి ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇన్ని సీట్లలో ఇంకెన్ని మిగిలాయి అని చెప్పి ఇక్కడ వేస్తాడు. వాటిని లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటాం. సో ఓవరాల్గా ఇలా ఏపీ సెట్ కౌన్సిలింగ్ 2025 అని కొడితే ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ చూసుకొని దాని యొక్క కాలేజ్ కోడ్ చూసుకొని
ఆ ఆప్షన్ పెట్టుకోండి. ఇందాక నేను చెప్పినట్టు ఏఎంఎల్ 2 చూపించాను కదా! ఒకటి సీఎస్ఎం చూపించాను, ఒకటి ఏఎంఎల్ చూపించాను. ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా ఒకటే. తర్వాత ఒకే కాలేజీలో ఈ 2 ఏఐఎం, సీఎస్ఎం అనేవి 2 ఉన్నా ఆ 2 పెట్టుకోండి. ఎందుకంటే ఓవరాల్‌గా 4 ఇయర్స్ అయిపోయి మీరు బయటకొచ్చే టయానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారనుకుంటే, ఏ అనే క్యాండిడేట్ ఏఐఎం తీసుకున్నాడు. బి అనే క్యాండిడేట్ సీఎస్ఎం తీసుకున్నాడు. సో, ఈ ఏ అనే క్యాండిడేట్‌కి, బి అనే క్యాండిడేట్‌కి ఓవరాల్‌గా బీటెక్ అయ్యి బయటకొచ్చే టయానికి ఇద్దరికీ ఒకటే సిలబస్. కొంచెం ఏదన్నా మారింది అంటే నీకు సెకండ్ ఇయర్‌లో ఉంటే ఏ అనేవాడికి థర్డ్ ఇయర్‌లో ఉంటది. బి అనేవాడికి థర్డ్ ఇయర్‌లో ఉంటే నీకు ఫోర్త్ ఇయర్‌లో. అలా ఓవరాల్‌గా సెమిస్టర్ వైస్‌గా సబ్జెక్టులు మారతాయి. మహా అయితే అంతే 4 ఇయర్స్ అయిపోయేలోపు ఒకటే సిలబస్. సో, ఇది లిస్ట్ ఆఫ్ కోర్సెస్. తర్వాత ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్. ఇక్కడికొచ్చేసి మీరు అనుకుంటాను చూసుకొని ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు. ఇది విష్ణు ఉమెన్స్, ఇది విష్ణు కోఎడ్. ఈ కాలేజ్కి వచ్చేసరికి 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఫెసిలిటీ ఉంది. ప్రైవేట్ కాలేజు. ఇలా ఆ కాలేజ్ ఇన్ఫర్మేషను, ఆ కాలేజీలో ఉన్న బ్రాంచెస్, తర్వాత ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు అనేది, ఇంకా కాలేజ్ ఫీజు. ఈ కాలేజ్ ఫీజు ఎంతైతే చూపిస్తుందో ఇదనేది డైరెక్ట్‌గా గవర్నమెంట్ హాస్టల్‌కి పే చేస్తది. మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ తీసుకుంటే హాస్టల్ ఫీజు కట్టుకుంటారు. బయట హాస్టల్ తీసుకుంటే బయట ఫీజు కట్టుకుంటారు. ఈ ఇక్కడ మీరు ఏ కాలేజ్ ఓపెన్ చేసినా ఇక్కడ ఏదైతే చూపిస్తుందో అది గవర్నమెంటే ఫీ పే చేస్తది. సో, ఇది ఇలా చెక్ చేసుకొని మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు ఏంటి అనేది, ఆ కాలేజ్‌లో మీకు సీటు ఖాళీ ఉందా లేదా, మీరు అనుకున్న బ్రాంచ్‌కి ఎన్ని సీట్లు ఉన్నాయి, మీ ర్యాంక్‌కి వచ్చిద్దా లేదా అనేది చూడండి. తర్వాత మీ కాలేజు అంటే ఒక క్యాండిడేట్ తీసుకుంటే ఆ క్యాండిడేట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు అంటే, ఫస్ట్ జెండర్ చూస్తాడు, సెకండ్ ర్యాంక్ చూస్తాడు, తర్వాత క్యాస్ట్ చూస్తాడు. ఈ 3 బేస్ చేసుకొని మా కాలేజీలో ఎలిజిబుల్ ఉందా లేదా అని మీరు వెబ్ ఆప్షన్స్ ఒక 20 పెట్టారంటే ఆ 20లో ఫస్ట్ ఆప్షను ఎలా చూస్తాడంటే జెండర్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నాడు, డిప్లొమాలో ఏ బ్రాంచ్, ఈ 4 చూసి మా కాలేజీలో ఎలా ఉంది, ఈ క్యాండిడేట్ సరిపోతాడు అనుకుంటే ఆ క్యాండిడేట్‌ని అక్కడ తీసేసుకుంటారు. లేదు మా కాలేజీకి సరిపడడు అంటే సెకండ్ ఆప్షన్‌కి, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, అలా నువ్వు పెట్టిన ఆప్షన్ మొత్తంలో అలా నెంబర్ వైస్‌గా చూసుకుంటూ ఎవరికైతే నిన్ను కావాలి అనుకుంటారో ఆ కాలేజీలో నిన్ను లాక్కుంటారు. సో, ఇది ఓవరాల్‌గా కౌన్సిలింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ.